భగవద్గీతలో క్లియర్గా చెప్పబడింది ఏం చేయాలో, ఏం చేయకూడదు. ఏం చేయాలి? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఏం చేయకూడదు? నిన్ను నువ్వు దిగజార్చకూడదు. ధ్యానం చేయకపోతే మనం దిగజారిపోతూ ఉంటాం, ముసలితనం వైపు పోతాం, చావు వైపు పోతాం. ధ్యానం చేస్తుంటే మనం యవ్వనం వైపు పోతుంటాము, చిరాయుషు చిరంజీవి వైపు పోతుంటాం. మనకి అసాధ్యమైనది లేనే లేదు. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డూ మెడిటేషన్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ బియాండ్ యువర్ పవర్. ఒకనొక కోతి ధ్యానం చేసి హనుమంతుడు అయ్యింది. అన్ని కోతులే, కానీ ఒక కోతి మటుకు ధ్యానం చేసింది. ధ్యానం చేసి ఎక్కడెక్కడ పోయిందో గాల్లో ఎగరడం మొదలుపెట్టింది కోతి. మరి మనకేం పోయే కాలం? మనం ఎందుకు ధ్యానం చెయ్యం? రామాయణంలో హనుమంతుడు రాకముందు కిష్కింధాకాండ, హనుమంతుడు వచ్చిన తర్వాత సుందరాకాండ. మన జీవితంలో కూడాను ధ్యానం రాకముందు మనమంతా కిష్కింధాకాండ అంటే కోతి కాండ, ధ్యానం వచ్చిన తర్వాత హనుమంతుడి కాండ అంటే సుందరాకాండ. సత్యం శివం సుందరం. సత్యంలోంచి శివం, శివంలోంచి సుందరం. సుందరాకాండ. శివం అంటే బాగు, మన వెల్ఫేర్, మన క్షేమం. సత్యంలోంచి మన క్షేమం వస్తుంది. మన క్షేమంలోంచి మన జీవితం సుందరంగా మారుతుంది.